is 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. దీస్ ఆర్ ద 3 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి. ఇది 15th December 2023. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఇంకా డిపిఆర్ రాలేదు, ఇంకా మేము అనాలిసిస్ చేస్తాము, మా రూల్స్ మా పద్ధతులు అన్నీ పాటిస్తేనే లోన్ శాంక్షన్ చేస్తాము అని 15 December 2025 చెప్పింది. తర్వాత ఇక్కడ మూసి బాధితులందరూ కలిసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మీటింగ్ పెట్టుకుంటే ఇది January 23 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందులో నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని ఇది January 23, 2026 నాడు ఇది ఏడీబీ మినిట్స్. దెన్ లేటెస్ట్ నిన్నగాక మొన్న ఇది 11th March 2026, ఇవాళ 13 కదా, 11th March నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్, మేము ఇంకా లోన్ శాంక్షన్ చేయలేదు, ఆ రోజు ఏదైతే ఉందో ఈరోజు కూడా అదే స్టేటస్లో ఉంది, మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్. అసెంబ్లీలో ఏం చెప్పిండు, జనవరిలో లోన్ శాంక్షన్ అయిపోయింది, 4,100 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ మంజూరు అయిపోయిందని చెప్పి శాసనసభలో చెప్పిండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొడుతీవి, మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ సభలో ఎన్నికలైన తెల్లారి రైతు బంధు వేస్తా అని ఎగ్గొడుతీవి, నిండు శాసనసభలో పవిత్రమైనటువంటి శాసనసభలోనే లోను మంజూరు కాకపోయినా లోను మంజూరు అయిందని శాసనసభనే తప్పుదో పట్టించిన ఈ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతాడా? ఎట్లా నమ్మాలి? అందుకే అన్న ఈయన శాపగ్రస్తుడు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. ఇది ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వేదో ప్రజెంటేషన్ పెట్టినావు కదా, మరి లోను మంజూరు అయిందని అసెంబ్లీలో చెప్పినావు, మంజూరు అయిందా కాలేదా, అసెంబ్లీని తప్పుదో పట్టించినవా అబద్ధం చెప్పినవా, ఇవాళ ప్రజలకు క్లారిఫై చేయి. దిస్ ఈజ్ number 5. నౌ పాయింట్ number 6. ఇప్పటికే చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు మూసీ పేరు మీద. ఒక సంవత్సరం క్రితం, ఏడాది క్రితం ఆగం చేసి డిపిఆర్ లేదు, తల లేదు, తోక లేదు, బడ్జెట్ లేదు, ప్రాజెక్ట్ లేదు, అనాలిసిస్ లేదు, ఏమీ లేదు, చాదర్ఘాట్లో మూసీలో 300 ఇండ్లు కూల్చినావు. మీరేం చెప్తారు? 2013 యాక్ట్కు మేమే ఛాంపియన్లము, 2013 యాక్ట్ను మా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, పేదలకు న్యాయం చేస్తుంది అని మాట్లాడినావు. ఇప్పుడు మొన్న మహిళా దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక మాట మాట్లాడిన మొన్న ఏమన్నాడు, అదేంది అపార్ట్మెంట్స్ మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినాడు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదర్ఘట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇళ్ళు కూలగొట్టినావు కదా, ఆ కూలగొట్టిన 300 ఇళ్లకు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక్కొక్కరికి ప్రతి మేజర్కు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఒక పక్కా ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి వేజ్ కంపెన్సేషన్ లాస్ కింద 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇట్లా రకరకాల మొత్తంగా ఒక కుటుంబానికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు వస్తాయి. హౌస్ అండ్ 15 lakhs రావాలి. మేము ఇచ్చిన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో. మరి నువ్వేమిచ్చినావు చెప్పు నాకు. నిన్ను ఎట్లా నమ్మాలి? కూలగొట్టిన 300 మందిని తీసుకుపోయినావు, రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినావు, ఆయనతో బండ్లు ఎక్కించినావు, తీసుకుపోయి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో తోలినావు. 2013 చట్టం ఏం చెప్పింది? విత్ సెలబుల్ రైట్స్, అమ్ముకునే శాశ్వత హక్కులతో కూడిన ఇంటి స్థలము ఇల్లు నిర్మించి సకల వసతులతో ఇవ్వాలి. కరెంటు, మంచినీళ్ళు, రోడ్డు, మోరీ, హాస్పిటల్, బడి, గుడి అన్నీ పెట్టి ఇవ్వాలి. నువ్వేమైనా ఇచ్చినావు వాళ్ళకు? ముగ్గురిని
ఆ 300 మందిని 3 దిక్కులు కొట్టేసినావు. ఆడో 50 ఇండ్లు ఖాళీ ఉంటాయి, 50 మందిని ఒకడ తోలినావు, ఒకడ 100 మందిని తోలినావు, ఒకడ 20 మందిని తోలినావు. వాళ్ళకి సొంత ఇంటి స్థలము లేదు, ఇల్లు గట్టి ఇవ్వలేదు, ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, 1 రూపాయి సాయం చేయలేదు. 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు, బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి, పోలీసులను పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు. ఇదే మూసీ ప్రాజెక్టులో నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. హౌ షుడ్ వి బిలీవ్ యూ? నిన్ను ఏ రకంగా నమ్మాలి? అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఇప్పుడు మ్యాన్ బ్రిడ్జా మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ వారికి నువ్వు ఇస్తా అన్నావు. మరి కూలగొట్టి 300 మందికి వేయలే కదా, నువ్వు రేపు వాళ్ళకి ఇస్తావని గ్యారంటీ ఏంది? ఈ 17 ఇండ్లను ఏం చేస్తావు కదా. నువ్వు ఎన్నడన్నా ఒక మాట మీద నిలబట్టే కదా నీ జీవితంలో. ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు 3 నెలలు పూర్తి చేసుకున్న నువ్వు ఏ రోజన్నా ఏ ఒక్క మాట మీద నిలబట్టే కదా నేను నమ్మేది. మాట తప్పని మనిషిగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే, మాట తప్పడమే నా నైజంగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. సో ఆ 300 మందికి నువ్వు ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 300 మందికి 2013 చట్టం అమలు చేసినవా? పాత ఇంటికి కంపెన్సేషన్ ఇచ్చినవా? కొత్త ఇల్లు సెలబుల్ రైట్స్తో అందించినవా? వేజ్ లాస్ కింద రావాల్సిన డబ్బు ఇచ్చినవా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందా? యు ఆన్సర్ ద క్వశ్చన్. నువ్వు ఆ కూలగొట్టిన 300 మందికే ఇప్పుడు రోడ్డు మీద పడేసినావు. ఏడాదైనా అతి గతి లేదు, దిక్కు లేదు. రేపు కూలగొట్టే 10,000 ఇండ్లని ఏం చేస్తావో అని ఆ ప్రజలు భయపడడంలో, ఆందోళన చెందడంలో న్యాయమే కదా. నిన్ను ఎట్లా నమ్మాలి నీ మాటల్ని? యు ఆన్సర్ దిస్ టుడే. ఇది పాయింట్ నెంబర్ 6. నౌ పాయింట్ నెంబర్ 7. ఇప్పుడు మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్లకు నువ్వు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. మొన్న ఉమెన్స్ డే రోజు మాట్లాడినావు ఉపన్యాసంలో. అది అని నిజమెంత అనేది తర్వాత సంగతి. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు మధు రిడ్జ్ ఒకటే కాదు కదా, నువ్వు ఇక్కడ 10,017 ఇండ్లు కూలుస్తా అని చెప్పి నువ్వే గెజిట్ ఇచ్చినావు. ఇట్లా 46 కాలనీలు ఉన్నాయి. ఆ మూసీ వెంట నువ్వు నోటీస్ ఇచ్చినవి, నువ్వు మార్కింగ్ ఇచ్చినవి 46 కాలనీలు ఉన్నాయి. మరి 46 కాలనీలకు కూడా అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తావా? ఉన్న ఇల్లును ఉన్నది ఉన్నట్టుగా కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావు? ఈ మధ్య ఈయన కొత్తది నేర్చుకున్నాడు. ఎవడు పోయినా ఫ్యూచర్ సిటీ జాబ్ అంటుండు. మన జర్నలిస్టులు పోయినట్టు ఇళ్ల స్థలాలు ఇవ్వని ఫ్యూచర్ సిటీలు ఇస్తప్పండి. అదేదో కేసీఆర్ గారు మొత్తం ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించి పెడితే ఎవడు పోయినా, ఇక సినిమా వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, స్పోర్ట్స్ వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, ఎడ్యుకేషన్ ఏదో యూనివర్సిటీ పెడతామంటే ఫ్యూచర్ సిటీ జావ్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఫ్యూచర్ సిటీ జావ్. ఇప్పుడు వీళ్ళని కూడా ఫ్యూచర్ సిటీ జావ్ అంటావా? ఎమ్మెల్యేలు కూడా అని ఇస్తానట. మొన్న ఎవరు ఎమ్మెల్యేలు పోతే ఫ్యూచర్ సిటీలు ఇత్తపోండి అన్నట. అదేదో అప్పనంగా వచ్చినట్టు. మేము 5 ఏళ్ళు కష్టపడి ఫార్మా సిటీ వచ్చి ఓ 10 లక్షల మందికి ఉద్యోగాలు దొరకాలి, హైదరాబాద్లో కాలుష్యం తగ్గాలని ఎంతో విజన్తో కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి పడేసినావు. సో మై క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7, నువ్వు వీళ్ళకి ఎక్కడ ఒక మధు రిడ్జ్కే ఇస్తావా? ఆ 46 కాలనీలకు ఇస్తావా? ఒక మధు రిడ్జ్ అపార్ట్మెంట్కే ఇస్తావా? ఈ 10,017 ఇండ్లు ఏదైతే కూలుస్తా అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గెజిట్ ఇచ్చిండో ఆ 10,017 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అదే పద్ధతిలో ఇల్లు కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావో కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది అక్కడ పేదవాళ్ళు ఉంటారు. 1 కిలోమీటర్ రేడియస్లో 2 కిలోమీటర్ల రేడియస్లో పనికి పోతుంటారు. నువ్వెక్కడో 30 కిలోమీటర్ల అవతల తీసుకుపోయి ఇల్లు కట్టిస్తా అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఏంది, అక్కడ ఉండే వాల్యూ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఉపాధి లైవ్లీవుడ్ ఎఫెక్ట్ అయింది కదా. ఒక ఆయన ఆటో నడుపుతాడు, ఒక ఆయన స్కూల్లో చదువు చెప్పుకుంటాడు, ఒక ఆమె ఇంట్లో పోయి పని చేసుకుంటుంది, ఒకళ్ళు దుకాణంలో పని చేస్తారు, ఒకరికి బార్బర్ షాప్ ఉంటుంది, ఒకరికి ఇస్త్రీ దుకాణం ఉంటుంది. మరి వాళ్ళు నువ్వు ఎక్కడనో ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? మరి ఆ పక్కన ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ అమ్ముకదొబ్బే ప్లాన్లు ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్మాన్ నగర్లో 100 ఎకరాలు యాక్షన్ పెట్టినావు. ఆ పక్కనే ఇప్పుడు మిగతా ల్యాండ్లన్నీ ఇప్పుడు యాక్షన్ పెట్టినావు. మరి వీళ్ళకు అక్కడ ఇస్తావా? ఎక్కడిస్తావు?
ఒక మధు రిడ్జ్కే ఇస్తావా, 46 కాలనీలకు ఇస్తావా, ఈ 10,017 మందికి కూడా ఇస్తావా? ఇస్తే ఎక్కడిస్తావు? మొత్తం కట్టించిన తర్వాతనే వీళ్ళని షిఫ్ట్ చేస్తావా? అప్పటిదాకా వీళ్ళు ఇప్పుడే గూలగొడతావా? ఇల్లు కట్టి ఇళ్ళకి దోలినాక ఇది గూలగొడతావా? ముందే గూలగొడతావా? ముందే గూలగొడితే మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ కిరాయి ఎవరు కడతారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. ఇది నేను అడుగుతలేను, ప్రజల్లో ఉన్న ఆందోళన. నిన్న ఉదయం నా దగ్గరికి ఒక 100 మంది వచ్చిండ్రు. దాదాపు 3 గంటలు నేను విన్నాను, ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తా. 3 గంటలు ఆ 100 మంది మూసీ బాధితులు నా ఇంటికి వచ్చి దాదాపు గంటన్నర సేపు వాళ్ళ బాధంతా చెప్తే నేను పెన్ను పెట్టి రాసుకున్నా. ఇవి వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు, వాళ్ళ ఆవేదనలో వచ్చినటువంటి మాటలు. వారి పక్షాన నేను అడుగుతా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ మై వాయిస్, దిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. సార్ మరి ముందు గులగొడితే మేము ఎక్కడ ఉండాలి? కిరాయి ఇస్తాడా? ఏడ కిరాయికి ఉండాలి? కట్టించినాక గులగొడతాడా? మరి ఒక మధు రిడ్జికే కడతాడా? మాకు కూడా కడతాడా? ఎవరికి కడతాడు? ఎట్లా కడతాడు? ఎక్కడ కడతాడు? ఎప్పుడు కడతాడు? డిపిఆర్ఏ రాలేదు, 18 నెలలకు డిపిఆర్ వస్తుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద మూసీ బాధితులు. దీనికి ఆన్సర్ చేయి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7. నౌ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు మూసీలో